హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై హెచ్ ఫాస్ట్ టీమ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ముషీరాబాద్ పరిధిలో బాపూజీ నగర్లో సాగుతోన్న కల్తీ ఐస్ క్రీమ్ దందాను గుట్టురట్టు చేశారు. ముషీరాబాద్ బాపూజీ నగర్లోని బ్లూబెల్స్ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, లైసెన్సులు లేకుండా అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్టుగా అధికారులు అక్కడ గుర్తించారు. తయారీలో గడువు ముగిసిపోయిన కృత్రిమ రంగులు, ఫ్లేవర్స్ ను ఉపయోగిస్తున్నారు. వినియోగదారుల ప్రాణాలతో నిర్వాహకులు చెలగాటమాడుతూ ఉన్నారు. ఈ దాడిలో సుమారు 1,75,000 విలువైన 1,252 లీటర్ల ఐస్ క్రీమ్ ఉత్పత్తులను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. 2,550 పెప్సీ ఐస్ క్రీమ్ ప్యాకెట్స్, 800 మలాయ్ కుల్ఫీస్, వివిధ రకాల స్పెషల్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అన్నింటినీ కూడా సీజ్ చేశారు. టోన్కిన్ సింథటిక్ ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన పైనాపిల్, మ్యాంగో, సీతాఫల్ ఫ్లేవర్స్ లాంటి బాటిల్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే మొత్తం ఈ దందాను నిర్వహిస్తున్న అశోక్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాణ్యమైన ఐస్ క్రీంలను నమ్మించి హోల్సేల్ రీటైల్ కస్టమర్లకు వీటన్నింటి కూడా సరఫరా చేస్తున్నట్టు, అక్రమంగా లాభాలు ఆర్జించినట్టుగా కూడా విచారణలో తేలింది. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని ముషీరాబాద్ పోలీసులకు అప్పగించగా పోలీసులు ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.